అంతఃకరణ శుద్ధితో అభివృద్ధి ధ్యేయంగా మన ముందుకు వస్తున్నాడు జనం మెచ్చిన నాయకుడు మన బిల్లా నాయక్. మనం కలలు కన్నా దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం, నిర్మాణం కోసం, పల్లె పల్లె ప్రగతి బాట కోసం మన బిల్లా నాయక్ అన్నని అందరూ కూడా కలిసి ఆశీర్వదించండి. ఏనుగు గుర్తుకు ఓటు వేసి బిల్లా నాయక్ ని గెలిపించుకోండి. జై జై బిల్లా. ఏనుగు గుర్తుకే మన ఓటు. నల్గొండ జిల్లాలో ఉద్యమాల పురిటి బిడ్డ మన దేవరకొండ గడ్డ. అలాంటి దేవరకొండను గత పాలకులు, గత ఎమ్మెల్యేలు దేవరకొండను నిలువు దోపిడీ చేశారు. గత 20 సంవత్సరాలుగా గత ఎమ్మెల్యేల చేతిలో మన పురిటి గడ్డ అయిన దేవరకొండ చితకలబడింది. కోట్లు దోచుకొని భూకబ్జాలు చేసి గిరిజనులను మరియు బడుగు బలహీన వర్గాలను మోసం చేశారు. త్రాగడానికి మంచినీరు లేదు. రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నాయి. మురికి కాలువలు లేక జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. శిశు విక్రయాలు, మందుకు బానిస కావడం, తయారు కావడం వంటివి అక్రమంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టులు కట్టక, పొలాలకు నీళ్లు రాక రైతు సమస్యలు చాలా పెరిగిపోయాయి. విద్యార్థులకు సరైన విద్యను అందించడం లేదు. యువత ఉద్యోగాలు లేక పట్టణాలలో ఆటోలు నడుపుతూ ఉన్నారు. ఈ సమస్యలే కాక ఇంకా చాలా సమస్యలు గత ప్రభుత్వాల, గత ఎమ్మెల్యేల వల్ల బాగా పెరిగిపోయాయి. ఇంకెంత కాలం ఇలాంటి దోపిడి దొంగలను గెలిపించుకుంటారా? ఇలాంటి దోపిడి దొంగలను గెలిపించుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి దోపిడి దొంగలను గెలిపించుకుంటారా? లేక గత 20 సంవత్సరాలుగా నాయకుడిగా ఉన్నాడు. ఎలాంటి పదవులు కూడా ఆశించకుండా పార్టీలన్నీ మోసం చేసినా ఎలాగైనా ప్రజల సమస్యలను తీర్చాలని, గిరిజన తండలను అభివృద్ధి చెయ్యాలని, బడుగు బలహీన వర్గాలను బలపరచాలని మన ముందుకు వస్తున్నాడు. ఒక కొత్త పార్టీతో, ఒక కొత్త తరుణంతో, బహుజన సమాజ పార్టీతో, ఏనుగు గుర్తుతో యువత మనసు దోచుకున్న నాయకుడు మన కేతావత్ బిల్లా నాయక్. ఏనుగు గుర్తుకు ఓటేద్దాం, బిల్లా నాయకుని గెలిపించుకుందాం. ఏనుగు గుర్తుకు ఓటేద్దాం, బిల్లా నాయకుని గెలిపించుకుందాం. ఒక్కసారి చదువుకున్న విద్యార్థులు ఆలోచించాల్సినటువంటి సమయం. అన్యాయం చేశారా? ఆదరించాలని కూడా మన ముందుకు వస్తున్నాడు మన బిల్లా నాయక్. అన్యాయం జరిగింది, ఆదరించండి అనే నినాదంతో ఈరోజు ప్రతి తండ గ్రామాన, ప్రతి పల్లెకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు తన వెనకాల జనం ప్రభంజనంతో తన వెనుక తండోపాలుగా వస్తున్నారు ఈ జనం. మనం కూడా రండి, తరలి రండి, కదలి రండి. మనం కూడా అన్న అడుగులో వెలుగ్గా మారుదాం. అన్నని గెలిపించుకుందాం. ఏనుగు గుర్తుకు ఓటేద్దాం. బిల్లా నాయకుని గెలిపించుకుందాం. రండి, కదలి రండి. రాబోయే ఎన్నికల్లో పోలింగ్ తేదీ డిసెంబర్ 7వ తేదీన ఏనుగు గుర్తుపై ఓటేద్దాం. బిల్లా నాయకుని గెలిపించుకుందాం. మన అభివృద్ధే మన ధ్యేయం. దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏనుగు గుర్తుపై ఓటేద్దాం. బిల్లా నాయకుని గెలిపించుకుందాం. గుర్తుంచుకో, ఏనుగును గుర్తుంచుకో. మహాకూటమి మోసం చేసిన ప్రజల కూటమితో ప్రజల సమస్యలు తీర్చాలని మన ముందుకు వస్తున్నాడు మన బిల్లా నాయక్. జై జై బిల్లా, జై జై బిల్లా. ఏనుగు గుర్తుకే మన ఓటు, బిల్లా నాయక్కే మన ఓటు.